రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు సంబంధించిన నీతా అంబానీ, ముఖేష్ అంబానీల వారసత్వ ప్రణాళిక ఇప్పుడు ప్రపంచ కార్పొరేట్ నాయకత్వంలో ఒక మాస్టర్ క్లాస్‌గా గుర్తింపు పొందింది. కానీ దీన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ వారసత్వ ప్రణాళికగా నిలబెట్టింది ఏంటి? రండి తెలుసుకుందాం. Isha, Akash and Anand are doing what I did 25 years ago, but with greater ambition and a much larger financial and professional base. ఈ వారసత్వ ప్రణాళికలో రిలయన్స్‌కి చెందిన ప్రతి కీలక వ్యాపార విభాగానికి నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. 52 కోట్ల పైగా సబ్స్క్రైబర్లతో ప్రపంచంలోని అతిపెద్ద మొబైల్ టెక్ కంపెనీ అయిన రిలయన్స్ జియోకు ఆకాష్ అంబానీ నాయకత్వం వహిస్తున్నారు. ఈషా అంబానీ రిలయన్స్ రీటైల్‌ను ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నారు. మరోవైపు అనంత్ అంబానీ రిలయన్స్ న్యూ ఎనర్జీ అండ్ ఆయిల్ రిఫైనింగ్ వ్యాపారాలను ముందుకు నడుపుతూ సంస్థ బాధ్యతలను వృద్ధికి తెస్తున్నారు. ఈ మొత్తం ప్రణాళికకు కేంద్ర బిందువుగా నిలిచింది వన్ ఫ్యామిలీ టీమ్ అనే ప్రత్యేక వ్యవస్థ. దశాబ్దాల పాటు సంస్థతో కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్న 500 మంది పైగా నిపుణులతో ఈ బృందం ఉంది. రిలయన్స్ లోని ప్రతి వ్యాపారం విడివిడిగా పనిచేస్తున్నట్టు కనిపించిన జామ్నగర్ రిఫైనరీ, రిలయన్స్ జియో, రిలయన్స్ రీటైల్, అలాగే రిలయన్స్ ఫౌండేషన్ కు చెందిన వంతారా వంటి అన్ని విభాగాలు ఒకదానికొకటి అనుసంధానమై కలిసి దీర్ఘకాలిక వృద్ధికి బలంగా తోడ్పడుతుంది. ఈ వారసత్వ ప్రణాళిక అంత సమగ్రంగా రూపొందించింది కాబట్టి తరతరాలుగా కొనసాగుతున్న కుటుంబ, కార్పొరేట్ వ్యవస్థలకు వివాదాలు లేకుండా ఆదర్శ సమూహంగా మారే అవకాశం ఉంది. భవిష్యత్తులో ముఖేష్ అంబానీ, నీతా అంబానీల వారసత్వ ప్రణాళికను ప్రపంచంలో బిజినెస్ స్కూల్స్ లో పాఠ్యాంశంగా బోధించే అవకాశం ఉంది. ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ లో చెప్పండి.